నీకేమైనా పిచ్చా? వాణ్ణి కార్పొరేటర్ చేస్తానంటున్నావు. అదంతే. ఏంటంత సింపుల్ గా చెప్తున్నావు? అంతమందిని మోసం చేసిన వాడిని వదిలేస్తావా? మమ్మల్ని వాడికన్నా మోసం చేసిన వాడు ఉన్నాడు. వాడికన్నానా? ఎవరు? కార్పొరేటర్ రాజా. ఆయనతో మీకేమైంది? అది తెలియాలంటే నీకు నా జీవితంలో ఏం జరిగిందో చెప్పాలి. రాజన్నకి జై, రాజన్నకి జై, రాజన్నకి జై, రాజన్నకి జై. వాడికి ఇంకేం పని లేదరా? ఎప్పుడు చూసినా ఏదో సాధించేవాళ్ళగా జిందాబాదులు కొట్టించుకుంటూ తిరుగుతాడు. నాతో అంటే అన్నావు కానీ ఆ రాకేష్ గారు ముందు అనుకు ఫీల్ అవుతాడు. ఏ వాళ్ళ అన్న గురించి వాడికి తెలీదా? తెలిసినా మనం అంటే ఫీల్ అవుతాడు రా. నువ్వు ఇలాగే అంటూ ఉండు, ఏదో ఒక రోజు వాడి ముందర అంట. అన్నప్పుడు చూద్దాంలే. రేయ్, అన్నట్టు చెప్పడం మర్చిపోయా, హారిక వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్ళాలరా, నువ్వు వస్తావా? రేయ్, ఆ పిల్ల నిన్ను దేకని కూడా దేకదు. ఎందుకురా టైం వేస్ట్? ముందు పోయి నీ డిగ్రీ సప్లైలు రాసుకోపో. రేయ్, నువ్వే అలా అంటే ఎలా రా? సరే, ఏడవకు. నమస్తే అన్న. ఏ నమస్తే రా బారదా, కూర్చో. ఏరా పారదా, మంచి హుషారుగున్నావు, ఏంది కథ? ఏం లేదన్నా, చదువు అయిపోతే మంచి జాబ్ తెచ్చుకోవాలి, అమ్మని బాగా చూసుకోవాలి. నాన్న ఎలాగో సరిగ్గా చూసుకోలేదు, నేనైనా బాగా చూసుకోవాలన్నా. నీకు కాకపోతే ఎవరికి వస్తుందిరా? చిన్నప్పటి నుంచి బాగానే చదువుతావు. పోనీ నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా చెప్పు, చేస్తా. ఎందుకురా ఆడికొచ్చే జాబ్ కూడా రాకుండా చేయడానికా? రేయ్ ఏరా పారదా, కరెక్టేనా? చా ఏంట్రా మంచి ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు? ఏం లేదురా, ఊరికనే. టీ తాగుతావా? అబ్బే వద్దులేరా. అయిపోయిందారా ర్యాలీ? అయిపోవచ్చింది. ఈసారి దేనికిరా ర్యాలీ? అదేరా, అన్నని మేడ్ చేద్దామని, పార్టీకి చూద్దామని శాంపుల్గా. అరే చెప్పుంటే మన ఏరియా వాళ్ళని పిలిచేవాని కదరా. అబ్బే అవసరం లేదులేరా, అంత అవసరం ఉంటే చూద్దాంలే. రే సిద్ధు, టైం అవుతుంది, వెళ్దాం పదా. రేయ్ అరే బండి ఇస్తావా? కొంచెం పని ఉంది. అరే దాందేముందిరా, నానిగానికి అయితే కాదుగా. చెప్పదు, అడుగు. వాడు ఒక్కసారి వెళ్తే అర్ధరాత్రికి అని రాడు. లేదురా, నాకే. డ్రాప్ చేయాలన్నా? పర్లేరా. ఏంద్రా ఇందాక రాకేష్ తో డైరెక్ట్ చెప్తాను. అరే రాకేష్, చెప్పరా. ఈడేదో చెప్తాడంట్రా. ఏంట్రా? అదేం లేదురా, నీకు థ్యాంక్స్ చెప్తామని. వాడికి బేగిస్తే నువ్వెందుకు థ్యాంక్స్ చెప్పడం? అదంతేలే. అంటే ఊరిని బాయ్. రే ఎదవల్లారా, రే కాలేజ్ వదిలేసినట్టున్నారా, బండి సైడ్ ఆపు. రే హారిక లాగుందిరా. వెళ్ళిపోయిందంటావా? హారిక అనే అమ్మాయిని చూసావా? ఉందా వెళ్ళిపోయిందా? ఏమో నాకు తెలియదు. చూడ్డానికి తెల్లగుంటది. తెలియదు. తెలీదా? రింగులు రింగులు చుట్టేసుకో ఉంటది, కొంచెం పొట్టిగా ఉంటది. నాకు తెలియదు. తెలీదా? ఇంకా రాలేదా? వెళ్ళిపోయిందంటావా?
హారిక వెళ్ళిపోయిందా? తెలీదా? తెలియదు. వీడేంటి నన్నే ఫాలో అవుతున్నాడు? ఏ నిన్ను కదే నన్ను ఫాలో అవుతున్నాడు. అందరూ నిన్నే ఫాలో అవుతారా ఏంటి? ఉండు వెళ్ళి వాడిని అడిగేసి వస్తాను. ఏ వద్దు బాగోదు. నువ్వు ఆగు. నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా లేదా నన్ను నేను ఫాలో అవుతున్నావా? నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఫాలో అవుతున్నా. ఐ నో బట్ సారీ, నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. లైట్ తీసుకో. అబ్బా ఎంత మాట చెప్పావు, గుండె పగిలిపోయింది. అయ్యో అయినా ఐ మిస్ యూ. చూసావా ఏంటో నా ఫ్యాన్ ఫాలోయింగ్ తట్టుకోలేకపోతున్నాను. వస్తున్నట్టుందే. చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది ఏంటి? హారిక, హారిక, ఒక్క లుక్కు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందేంటి? వీడు ఎక్కడికి వెళ్ళాడు? ఎరా ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదురా, అమ్మాయి కనిపిస్తే ఫాలో చేసావా? ఇదంతా టైం వేస్ట్ రా. నేను చూడు హారిక వెనకాల 2 ఏళ్ళుగా తిరుగుతున్నా, ఒక్కసారి కూడా నాతో మాట్లాడలే. ఈ అమ్మాయిలకంతా డబ్బులుండే వాళ్ళే కావాలరా. పోదాం పదా, లైట్ తీసుకో. అయితే రేపు నుండి రాకు. అంటే ప్రయత్నించకుండా ఓడిపోతే ఓటమికే అర్థం లేదని ఎవడో చెప్పాడు. వీటికేం తక్కువ లేదు, బండకే. రే ఆ రాకేష్ గారు టీ షాప్ కాడే ఉన్నాడంట, పోదాం పదా. థ్యాంక్స్ రా. రే నిజం చెప్పరా, నాన్నగాడి కోసమే కదా నువ్వు బైక్ తీసుకుంది? ఏ లేదురా, నా కోసమే. ఆడి కోసం తీసుకుంటే మనకు వర్కౌట్ ఏంటరా? ఏం లేదురా, రేపు కలుద్దాం. బాయ్. రోజు ఇదే అన్నం అదే పప్పు. ఎరా ఆ డిగ్రీ పూర్తవుతుందా? చేస్తాలే ఈసారి. నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటానే ఉన్నాను. ఈసారి అవుతుందిలే. కష్టపడితేనేరా ఏదైనా సాధించేది. ఆబ్నానా, ప్రతి ఇంట్లో ఇదే గొడవ. ఇంతగా అమ్మ ఎప్పుడు వస్తుంది? ఏమో పని మీద వెళ్ళింది కదా, ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. అయితే రోజు నాకు ఈ నస తప్పదన్నమాట. నీకు అలాగే ఉంటుందిలే, తినేసి పడుకో. సర్లే. ఎరా తెల్లారిందా? ఏం కావాలి అలా చూస్తూనే ఉన్నావు? అడిగినా ఏం ఉపయోగం లేదుగా. మంచిది. కొడుకంటే కొంచెం అయినా ప్రేమ ఉందా నీకు? బండి కావాలని ఎన్ని సంవత్సరాలుగా అడుగుతున్నా, ఏం తెలియనట్టు మళ్ళీ. అవునరా, నా కొడుకంటే ప్రేమ లేదు, నా దగ్గర డబ్బులు లేవు. ఇష్టమైతే ఇంట్లో ఉండు, లేకపోతే ఇంట్లో దొబ్బే. నీకోసం ఎవడు ఉండట్లేదు ఇక్కడ, మా అమ్మ కోసం ఉంటున్నా. నువ్వు నేనే ఉండేటట్టయితే ఎప్పుడో దెంకొని వెళ్ళిపోయేవాడిని. అవునా? ఇప్పుడు మీ అమ్మ లేదుగా, దెంగై. బయటికెళ్ళి బతికితే తెలుస్తుంది. నువ్వు బతుకుతున్నావు కదా, నాకు మా అమ్మకి మంచి జీవితాన్ని ఇచ్చావు. రోజు నువ్వు తెచ్చే డబ్బులు లెక్కట్లేక చేతులు నొప్పుడుతున్నాయి.
ఇవన్నీ చిన్నప్పటి నుంచి తింటానే ఉన్నాను కానీ అక్కడ 50 రూపాయలు పెట్టాను, తీసుకుని బా. చెయ్ 50, 20 నా జీవితం. ఏదో రోజు మా అయ్య 50,000 పెడతాడా? అన్నయ్య వదిలేదా? ఊరెళ్ళిందమ్మా. పెట్రోల్ లేనట్టుంది. దాంట్లో 30 రూపాయలకి పెట్రోల్ పట్టి 30 రూపాయలు పెట్రోల్ పట్టిస్తే ఏడదాకా వస్తుందిరా? ఎర్రి పుక్క. పూగ్గాలంతా నాకే తగులుతూ ఉంటారు. రే మచ్చా, హారిక దగ్గరికి వెళ్దాం, వస్తావా? నేను రానరా. మళ్ళా ఏమైందిరా నాయన? మీ నాయనతో గొడవ పడ్డావా? మనందరి జీవితాలు ఇంతేనారా? ఒక్క రూపాయి కోసం ఇంత కష్టపడాలా? థూ, దీనమ్మ చెత్త బతుకు. మనమేం చేస్తాంరా? మన ఇంట్లో వాళ్ళు సంపాదించుంటే మనం కూడా రాకేష్ గారిలాగా బాగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. రేయ్, పేదోళ్ళ పుడితే మన తప్పు కాకపోవచ్చు కానీ పేదోళ్ళ చస్తే మన తప్పురా. కొడతారా నీ అమ్మ? గట్టి కొడతా. ముందు బండికి పెట్రోల్ కొట్టించు. ఇప్పుడు దీంట్లో పెట్రోల్ ఎలా? అరే, మనం రోజుకో బండి తీసుకెళ్తే నీ పిల్ల మనల్ని దొంగోళ్ళు అనుకోదు. అవునరా, మనం ఆ రాకేష్ గారి దగ్గరికి వెళ్ళి డ్యూక్లో వెళ్దాం. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. అందుకే నేను ఎప్పుడు నిన్నే తీసుకెళ్లేది. దా బండెక్కు. రిచ్గా ఉండాలరా నువ్వు, రిచ్గా ఉండాలి. ఆపరా ఆపరా. ఈరోజు హారికని నలిపేయాలి. రే రే రే, ఏం చేస్తున్నావురా కాలేజ్ ముందు? పోరా. ఏంటో ఏడు ఇంకా కాలేజ్ వదిలినట్లేరే. ఈరోజు హారికతో షేక్ షకాలనే. ఇప్పుడు ఎలా? వీడేంటి ఇక్కడే ఉన్నాడు? పద పద పైకి. ఎక్కడికి వెళ్ళాలి? ముందుకి నుంచి పద. వీడేంటి ఎవరో గుంట నెక్కించుకొని గంట కొట్టడానికి వెళ్తున్నాడు? రేయ్, అరే అసలు ఏంట్రా మీ ప్రాబ్లం? రిలేషన్షిప్లో చిన్న చిన్న గొడవలు కామన్ రా. అంత మాత్రానికే బ్రేకప్ చెప్పుకుంటారా? అరే నీకు తెలియదురా, మాల్ టార్చర్ కదరా దీంతో. ప్రతి చిన్న విషయంలో ఇన్వాల్వ్ అయింది. చిన్న చిన్న విషయాల్లో హ్యాపీనెస్ ఉంటుందని చెప్పు వంశీ. పక్కనోళ్ళని ఇబ్బంది పెట్టి సంతోషించే వాళ్ళని సాడిస్ట్లు అంటారే. అసలు ఏం జరిగిందో చెప్తారా? ఏంట్రా చెప్పేది? తనకి నాకు ప్రతిదీ ప్రాబ్లమే. తన కోసం ఎన్ని సాక్రిఫైస్ చేసాను తెలుసారా దానికి? వాళ్ళ రూమ్ నాకు నచ్చపోయినా సరే తన కోసం వాళ్ళ రూమ్కి వెళ్తున్నా. వావ్, మా రూమ్కి వచ్చి నాతో టైం స్పెండ్ చేయకుండా ఏం చేస్తాడో తెలుసా? ఇంకేం చేస్తాడు? దున్నపోతులా నిద్రపోతాడు. ఓహో,